బైబిల్లో యేసు ప్రభు వారి తర్వాత ఎక్కువ జ్ఞానం ఎవరు పొందారు? సొలొమోన్ పొందాడు. కాబట్టి ఆయన రాసిన పుస్తకం సామెతల గ్రంథం నుంచి ఒక 3 మాటలను అయితే నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మొదటి అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చాలు. ఇక్కడ సొలొమోను గారు నా కుమారుడా అంటున్నాడు. సామెతల గ్రంథంలో ఎక్కువ సార్లు, దాదాపు 30 సార్లు లేకపోతే 30 కంటే తక్కువ సార్లు నా కుమారుడు అనేటువంటి పదం వచనం యొక్క ప్రారంభంలో వస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలని కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఉండదు. తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్ల కలుగుతారా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత ఒక పిల్లలు పుట్టపోతే అడుగుతూ ఉంటారమ్మా ఎంతమంది పిల్లలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకేం పాపం ఆన్సర్ ఏం చెప్పాలనో అర్థం కాదు. పిల్లలుంటే అది సంతోషం, పిల్లలు లేకపోతే కొంచెం బాధపడతా ఉంటారు. కొంచెం చాలా బాధనే ఉంటుంది. అన్నీ ఉన్నాయి, పిల్లలు లేకపోతే ఆ బాధ వర్ణాతీతం. అబ్రహాముకి చాలామంది ఎవరున్నారు? దాసులు ఉన్నారు. 318 మంది దాకా ఉన్నారు. కానీ ఆయనకి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆ బాధ ఆయన్ని బాగా కృంగదీస్తూ ఉంది. ఎందుకు పిల్లలు కావాలని కోరుకున్నాడు చెప్పండి? నిందపోవడానికి ఒకటే రైట్ ఆన్సర్. ఇంకా వంశాన్ని కొనసాగించడానికి, కంటిన్యూ ద ట్రైబ్. ఓకే. ఇంకొకటి ఉంది, అది ప్రాముఖ్యమైన మాట. అంటే ఫస్ట్ 2 కూడా ముఖ్యమైనవే. ఇంకేంటి? ఇప్పుడు అబ్రహాం బాధ అంటే నా ఇంటి పెద్ద దాసుడు ఉన్నాడు కదా ఎలియాజరు, ఆయన ఏం చేస్తాడు? నా యొక్క ఆస్తి అంతటి కూడా ఏమవుతాడు? కర్త అయిపోతాడు, వారసుడు అవుతాడు. అది అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదం కాదు, కానీ అబ్రహాముకు ఉన్నటువంటి కోరిక, ఆయనకున్నటువంటి బాధ. దేవాదేవుడు కూడా ఏం కోరుకున్నాడంటే తనకు కూడా తన కుమారులు ఉండాలని, కుమార్తెలు ఉండాలని కోరుకున్నాడు. ఆయన అనుకున్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు మరి లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని కుమారులేనా? అందరూ దేవుని కుమార్తెలేనా? చెప్పండి. మనందరం కూడా దేవుని సృష్టి కదా. వీఆర్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్. మరి మనందరం దేవుని కుమారులైనా కుమార్తెలైనా? కాదు. దేవుని వాక్య ప్రకారం మనందరం కూడా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము కాదు. ఎవరై ఆయన కుమారులు కుమార్తెలు అంటే ఆయన్ని ఎందరు అంగీకరించారో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒక్క మాట. ఎవరు ఆయనకి తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరికంట దేవుడు పిల్లలగడానికి అధికారం ఇచ్చింది? ఆయనను అంగీకరించిన వారికి. అంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరించారో వారు మాత్రమే దేవుని పిల్లలు. అవునా కాదా? ఆ వాక్య ప్రకారం అయితే దేవుని పిల్లలు అంటే తన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు. యేసు ప్రభు వారు ఒకానొక సందర్భంలో మరి యూదులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, యూదులతో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం రాయబడింది, బహుశా 34వ వచనం కావచ్చు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అనే మాట మనం చదువుకుంటున్నాం. ఒకప్పుడు మనం ఎవరి పిల్లలని చెప్పండి? అపవాది పిల్లలే. మనం కూడా లోకానుసారంగా మరి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారం, అబద్ధాలు, బూతులు, మోసాలు ఇలాంటి అన్నింటిలో కూడా పాలు పొంది ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని మన సొంత రక్షణగా అంగీకరించామో అప్పుడు మనం దేవుని పిల్లలము అయ్యాం. ఇప్పటి వరకు మీలో ఇంకా ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన కుమారులు కుమార్తెలు కాకపోతే ఇదొక మంచి తరుణం. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఎవరు? కేసీఆర్. కేటీఆర్ ఘనంగా చెప్పుకుంటారు లేదు? మా నాన్న కేసీఆర్ అని చెప్పుకుంటారా లేదు? చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి కుమార్తె ఉంది, ఆమె ఏమని చెప్పుకుంటుంది? మా నాన్న సీఎం అని చెప్పుకొని గ్రేట్గా ఫీల్ అవుతుంది. అంటే కొంచెం అఫీషియల్స్కి పుట్టిన వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడతారా? చెప్పు.
మనమైతే దేవుని పిల్లలను చెప్పుకోవడానికి కొన్నిసార్లు ఏం చేస్తే చెప్పండి, షైగా ఫీల్ అవుతాం. అమ్మో చెప్తే ఏమవుతుందో, నేను దేవుని కుమారుడిని లేకపోతే యేసుప్రభువు వారిని నమ్ముకున్నాను అని చెప్పుకుంటే మా స్నేహితులు ఏమనుకుంటారు, మళ్ళీ ఏమైనా పక్కన పెడతారేమో అని మనం అనుకుంటాం లేదా? అందుకని కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోతాం అనమాట. మనం ఎవరో కూడా తెలియకూడదు ఇతరులకి, అవునా కాదా అని చెప్పి కొంతమందికి కొత్తగా నమ్ముకున్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు కూడా కొత్తలో అనిపించిందిలేండి, ఎందుకంటే ఏమనుకుంటారు. మరి మన దేవుడు అలాంటి వాడు గొప్పవాడైనా కాదా? భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు, మరి సమస్త ప్రపంచాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, శూన్యంలో సృష్టిని కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి ఆయన కుమారులమని కుమార్తెమని చెప్పడానికి సిగ్గుపడదాం మనం? చెప్పండి. యేసుప్రభువు వారు ఒక మాట ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వారిని పరలోకమందు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటానని చెప్పాడు. ఇవాళ నువ్వు ఒప్పుకోవడానికి యేసుప్రభువు వారి యొక్క కుమారుడు అని కుమార్తె అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే రేపు యేసయ్య కూడా నిన్ను అక్కడే ఒప్పుకోలేడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కుమారులమని చెప్పుకోవడానికి కానీ, విశ్వాసం చెప్పుకోవడానికి కానీ, క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడానికి వీలు లేదు. ఇప్పటి వరకు నీవు దేవుని కుమారుడు కాకపోతే, కుమార్తె కాకపోతే, ఈ రోజైనా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారుడు కావాలని మరి నీకు సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. ఒకటి ఇక్కడ మనం చదువుకున్నాం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని మనం చదువుకుంటున్నాం. మనలో మన మాట, మనల్ని సహజంగా ఎవరు ప్రేరేపిస్తారు? ఫ్రెండ్స్ ప్రేరేపిస్తారు, అవునా కాదా? మన ఫ్రెండ్స్ మంచివాళ్ళు అనుకోండి, మంచివాటికి ప్రేరేపిస్తారు. చెడ్డవారు అనుకోండి, చెడ్డవాటికి ప్రేరేపిస్తారు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే హాస్టల్స్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. కొన్ని హాస్టల్స్ ఎలా ఉంటాయంటే జైలు లాగా ఉంటాయి, అంటే బయటకు వచ్చేది ఉండదు అనమాట. కొన్ని హాస్టల్స్ ఎలా ఉంటాయంటే ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఎటైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా చూడవచ్చు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి సినిమాలు చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా? అవసరం లేదే, కావాలి, మనకు అందుబాటులోనే ఉంది. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు అయితే హాస్టల్లో, నేను బీసీ హాస్టల్లో చదువుకున్నాను 7th నుంచి 10th క్లాస్ వరకు. అప్పుడు మాకు ఇక వార్డెన్ మీదకి ఎవరైతే తిరగబడతారో వాళ్ళకి ఫ్రీ అనమాట, వాళ్ళని పట్టించుకోడు ఆయన. మేము అంకుల్ సినిమాకి వెళ్తామంటే నా చెప్పాకండి, మీ ఇష్టం పోతే పోనీ లేకపోతే లేదంటాడు. అంటే ఏంటంటే ఎప్పుడన్నా మళ్ళీ గొడవ చేస్తామేమో అన్నటువంటి గొడవ, ఆయన బాధ ఆయనకి భయపడే వాళ్ళని ఇంకా భయపెడతాడు ఆయన. అది కూడా ఉంది ఆయన దగ్గర. కొంచెం ఆయన భయపెట్టారనుకోండి, ఇంకా ఆయన ఫ్రీ ఇచ్చేస్తాడు అనమాట, మీ ఇష్టం అంటారు అనమాట. అట్లా ఏం చేసేవాళ్ళంటే సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనల్ని ప్రేరేపించేది ఎవరంటే మన ఫ్రెండ్స్ ప్రేరేపిస్తారు. ఓకే, మన ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరైనా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారా? మొబైల్. ఓకే, మొబైల్ అంటే కొన్ని మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి ఉన్నాయి, అవి మనల్ని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రేరేపించేది అదే. ఏంటంటే అది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈ మధ్య అనేక మంది ఏమవుతున్నాం, బానిసలం అయిపోతా ఉన్నాం. మనల్ని మోటివేట్ చేస్తున్నాం. అసలు నిద్ర లేవగానే ఫస్ట్ మనం ఏం ఎత్తుక్కుంటాం, ఫోన్ ఛార్జింగ్ ఉందా లేదా, ఈ రోజంతా ఎట్లా వాడాలా. ఛార్జింగ్ లేకపోతే వాడలేం కదా మరి. కాబట్టి లేవగానే ఏం చేయాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే, సెల్ ఫోను సోషల్ మీడియా ఎఫెక్ట్ చేస్తుంది మన. ఇంకా ఇవి కాకుండా మళ్ళీ ఎవరైనా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారా అంటే 2 విషయాలు నేను చెప్తాను. ఓకే, హృదయం కూడా ప్రేరేపిస్తుంది, తమ్ముడు చెప్పాడు. అయితే 2 విషయాలు నేను చూపిస్తాను. దినవృత్తాంతముల 21వ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత ఎవరండి? తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సాతాను ఎవరన్నా చూసారు మీరు? ఎవరన్నా? నేనైతే చూడలా, బట్ ఐఎమ్ ఎఫెక్టివ్ బై సో మచ్. సాతాను మీరు ఎవరన్నా చూసారా? చూడలేదా?
ఎవరిని ప్రేరేపించారంటే ఇక్కడ సాతాను ఎవరిని ప్రేరేపించాడు చెప్పండి? దావీదును ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడంటే సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. మరి లెక్కించడం అని తప్ప చెప్పండి? ఇక్కడ లెక్కించడం తప్పు కాదు, కానీ ఇంతకుముందు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా దావీదు అసలు జనసంఖ్య ఎంతనే చూసేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆలోచన రాలేదు ఆయనకి. ముందుగా దేవుని యొద్ద ప్రార్థన చేసేవాడు, విచారణ చేసేవాడు. ప్రభా ఇదిగో పలాని మీదకి యుద్ధానికి నేను వెళుతున్నాను, వెళ్ళాలా వద్దనేవాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. కానీ ఈ సందర్భంలో దావీదుకి ఎందుకు ఒకంత అధైర్యం వచ్చేసింది. నాకున్నటువంటి జనసంఖ్య ఎంత, అసలు నేను ఇతరుల మీద యుద్ధానికి వెళితే గెలవగలుగుతానా లేకపోతే ఓడిపోతానా అనేటువంటి భయము సందిగ్ధంలో పడిపోయి ఉన్నాడు. అదే సమయాన్ని అదునుగా చేసుకొని సాతాను ఏం చేశాడు, మరి చూసుకో నీ యొక్క జనసంఖ్య ఎంత, అసలు యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది, వీటి విసిరేవాళ్ళు ఎంతమంది, బల్యం పట్టుకొని పోరాడేవాళ్ళు ఎంతమంది, కత్తితో దూసేవారు ఎంతమంది అని ఆయన్ని సాతాను ప్రేరేపించాడు. కాబట్టి మనల్ని ప్రేరేపించేది ఎవరు చెప్పండి? మనకు కనిపించే వ్యక్తులేమో మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులైతే, అలాగే సోషల్ మీడియా అయితే, ఇంకొకటి కనిపించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మొదటి వ్యక్తిని గురించి ఇప్పుడు పరిచయం చేశాను. ఎవరు అతను? సాతాను ప్రేరేపిస్తున్నాడా లేడా? అసలు సోషల్ మీడియా కంటే ముందే సాతానే నిన్ను ప్రేరేపిస్తాడు. నిన్ను సెల్ ఫోన్ ఎత్తుకోమనేది ఎవరు? సాతాను ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు? దేవునికి వ్యతిరేకంగా ప్రార్థనకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏం కాదు. నువ్వు ప్రార్థన చేసుకుపోతే ఏమన్నా అయిద్దా? ఏం కాదు. నువ్వు బైబిల్ చదువుకుపోతే ఏమన్నా అవుతుందా? ఏం కాదు. అవుతుందా? ఏం కాదు. అనేక మంది బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుకున్న రోజులు బాగున్నారు కదా, నీకు కూడా ఏం కాదు అని సాతాను ఇలా మనల్ని మోటివేట్ చేస్తాడు. అవునా కాదా? సాతాను ప్రేరేపిస్తాడు. యేసు ప్రభు వారిని పట్టించడం కొరకు తన శిష్యులు ఎవరిని ప్రేరేపించాడు సాతాను? చెప్పండి. ఇస్కరియోతు యూదాను ప్రేరేపించాడు. లూకా సువార్త 21వ అధ్యాయం. ఇరవై 21వ అధ్యాయము 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. సాతాను యవనస్తులను ప్రవేశిస్తాడా లేకపోతే అందరిలో ప్రవేశిస్తాడా? చిన్న పిల్లల కాడి నుంచి అందరిలో చనిపోయే ముసడు ఆయన వరకు కూడా ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఆయన ఎవరికి తగ్గట్టుగా వారికి శోధనని తీసుకొస్తాడు. సాతానుడి యొక్క ఆయుధాలు 3 ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఏంటవి? నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది ఏంటి? జీవపు డంబం. 3 ఆయుధాలు ప్రయోగిస్తాడు సాతాను. ఒకటేంటట? నేత్రాశ. చూడండి, నేత్రాశ అంటే కంటితోటి మనం చూసేది. చూస్తే తప్పేం లేదు, కానీ చూసిన దాన్నే కోరుకోవాలని కూడా కొంచెం తప్పు అనేది ఉంటుంది అనమాట. ఏ ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ ఏ సిన్ అన్నాడు ఒక ఆయన. అంటే ఒక వ్యక్తిని ఒకసారి నువ్వు చూస్తే తప్పేమని ఉంటుందా? ఏముండదు. రెండోసారి మళ్ళీ కావాలని చూడడం అనేది ప్రేరేపణ సాతాను ద్వారా కలుగుతుంది. కాబట్టి నేత్రాశ ద్వారా పడిపోయినటువంటి యవనస్తుల పేర్లు చెప్పండి. ఇప్పుడు నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి యవనస్తులు చెప్పాలి. నేత్రాశ ద్వారా పాపంలో పడిపోయిన యవనస్తులు. ఇక్కడ యవనస్తుడు. ఓకే ఓకే ఓకే. సంసోను పడిపోయాడు. వెరీ గుడ్. ఇంకా ఎవరు? దావీదు పడిపోయాడు. కాబట్టి ఈ రోజుల్లో మానవ శరీరంలో ఎక్కువగా అరిగిపోతున్న అవయవం కూడా ఏంటి? కళ్ళేనా కాదా? కళ్ళు కాసేటట్లుగా, కళ్ళు పోయేటట్టుగా చూస్తుంది ఏంటి? సెల్ ఫోన్.
నేత్రాశ. ఎంతసేపు చూసినా తనివి తీరదు సెల్ ఫోన్. డేటా అయిపోయిందంటే వెంటనే వేయించుకోవాలా. మమ్మీ డేటా అయిపోయింది, లేకపోతే డాడీ డేటా అయిపోయింది, వెంటనే వేయాలా, లేకపోతే నాకు బోర్ కొడుతుంది అంటారు అనమాట. డేటా లేకపోతే కాలమే గడవదు. కాబట్టి నేత్రాశని జయిద్దామా ఈ సంవత్సరం? లెట్ us టేక్ ఏ డెసిషన్. రెండవది ఏంటి? శరీరాశ. నోహు కాలంలో జనులు ఎలా ఉన్నారట? తినుచు త్రాగుచూ ఉన్నారు. తినడం తాగడం తప్పేనా చెప్పండి మీరు ఎక్కడైనా? మీరు తింటలేదా? నేను తింటలేదా? మీరు తాగట్లేదా? నేను తాగట్లేదా? మరి తిని తాగడం తప్పేంటి? ఎందుకన్నాడు ఆ మాట అంటే, దేవుని కంటే కూడా తినడంలోనే త్రాగడంలోనే వాళ్ళకి ప్రాముఖ్యత ఉంది. దేవుడు ఫస్ట్ ఏంటి? ఈటింగ్ అండ్ డ్రింకింగ్. కాబట్టి తిని త్రాగడం. జనులు అలా ఉన్నారు కాబట్టి నోహు కాలంలో దేవుడు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? జలప్రళయం తీసుకొచ్చాడు. తిని త్రాగడం తప్ప, బ్రతకడం కోసం తినాలి త్రాగాలి, కానీ తిండి కోసమే బ్రతకడం లేకపోతే త్రాగడం కోసం బ్రతకడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనందరం కూడా దేవుని మహిమ కోసం ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని మహిమ కొరకై మనందరినీ కూడా దేవుడు సృష్టించాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ భోజనము పానం గురించి ఒక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యంలో ఏముంటుందంటే చెప్పండి? దేవుని రాజ్యం అంటే భోజనమేనా? దేవుని రాజ్యం అంటే పానమేనా? వింటున్నారు కదా నా మాట? దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, దేవుని రాజ్యం అంటే పానం కాదు. కానీ ఈ దినాల్లో ఎక్కువ మంది దేనికి ప్రియారిటీ? ఈటింగ్ అండ్ డ్రింకింగ్. పలానా చోట దావుతుందంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. అక్కడ ఏమన్నా పెడుతున్నారా అంటే వెళ్తాం, లేదనుకోండి ఏం వెళ్తాం లేబ్బా అనుకుంటాం. పోయినా మనకేమైనా మేలు జరుగుతుందా? ఏం లేదు కదా. లేదు, మంచి విందిస్తున్నారు అనుకోండి, కంపల్సరీగా అసలు వెంటనే ఏంటంటే మాట ఇస్తాం అన్నమాట, వెళ్ళాల్సిందే మనం 600 అయినా అని అనుకుంటాం. తిండికి త్రాగడానికి చాలా ఇంపార్టెన్స్ నోహు దినాల్లో ఉండేది. కానీ దేవుని రాజ్యంలో ఏముంది చెప్పండి? దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందము అనే మాట మనం చదువుకుంటున్నాం. నీతిగా బ్రతకడం, సమాధానంగా జీవించడం, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడం, ఇది దేవుని రాజ్యం ఉన్నటువంటి భాగం. నీవు దేవుని కుమారుడు కుమార్తె అయితే తప్పకుండా దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావని అర్థం చేసుకోవాలి. నీకు కూడా దేనిపైన ఆశ ఉండాలి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. యెహోవా యోసేపునకు తోడై ఉన్నటువంటి మాట మనకి ఆదికాండం 39వ అధ్యాయంలో దాదాపు 2-3 సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తోడై ఉన్నాడంటే అతడు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నాడు. మనం కూడా ఆత్మ చేత నడిపించబడాలి అనేటువంటి మాట మనం చదువుకుంటూ ఉన్నాం. మూడవది ఏమని చెప్పుకున్నాము? సాతానుడు ఎదురు ప్రేరేపిస్తాడు మనల్ని? జీవపు డంబం. అంటే జీవపు డంబం అంటే మీలో కొంతమంది తెలుసు, నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th క్లాస్లో 599 మార్కులు వచ్చాయి అనుకోండి. ఎన్ని మార్కులకి చెప్పండి? 10th క్లాస్ ఎన్ని మార్కులు ఉంటాయి? 600 out of 600. ఇఫ్ ఐ గెట్ 599, అప్పుడు నేనేం చేస్తానంటే కాళ్ళు ఎగరేస్తాను అనమాట. నా బంధువుల ముందు కానీ, నా యొక్క స్నేహితుల ముందు కానీ, లేకపోతే ఇక ఎక్కడికి పోయినా సరే నేను మార్కుల గురించే మాట్లాడతా. ఐ విల్ స్పీక్ అబౌట్ ద మార్క్స్. సరే, ఇప్పుడు పాయింట్స్ వచ్చినాయి అంట. ఓకే, మేము చదువుకుంటే మార్క్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి 10 పాయింట్స్ వస్తే, అంటే 10 పాయింట్స్ అంటే పెద్దగా ఏం అర్థం కావట్లేదు జనాలకు. మార్కులు అంటేనే బాగా స్ట్రైక్ అవుతాయి వెంటనే. ఓకే, అంటే మనకి ఏదైనా కలిగిందనుకోండి, ఇతరుల కంటే మనం ఎక్కువగా కొంచెం సుపీరియారిటీలో ఉన్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం? మళ్ళీ మన గురించి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాం. అది ఒక్క రంగంలోనే కాదు, అది ఏ రంగంలోనైనా జీవపడంబం అనేది కనపడుతూనే ఉంటుంది. అంటే నువ్వు మంచి ఎక్స్పర్ట్ అయితే మంచిదే, కాదంటలేదు నేను. దాన్ని బట్టి దేవుణ్ణి కనపరచు. నీకు మంచిగా మార్కులు వస్తున్నాయా? దేవుణ్ణి కనపరచు. నువ్వు మంచిగా పాడగలుగుతున్నావా? దేవుని కనపరచు. నువ్వు మంచిగా నీతిగా జీవించగలుగుతున్నావా? దేవుని కనపరచు. అలాగే
దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చినా కానీ నువ్వేం చేయకూడదు చెప్పండి, అతిశయపడకూడదు. మనం సాతాను ప్రేరేపిస్తాడని చెప్పుకున్నాం కదా, ఆయనకున్న అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? సాతానుకున్న అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకంలోకి, ఆయన భూలోకానికంటే అసలు ప్రాబ్లం అయింది అదే. ఏంటది? గర్వం. సాతానికి ఎక్కడ వచ్చింది అతిశయం అంటే, ఆయన అసలు మ్యూజికల్ డైరెక్టర్ అనమాట. మరి ఏఆర్ రెహమాన్ కంటే కూడా మరి ఇప్పుడు నాకైతే సంగీత డైరెక్టర్ తెలియదు కానీ అంత బాగా దేవుడుగా అసలు కూడా చాలా సంతోషించాడు. చాలా సంతోషించాడు. కాబట్టి సాతాను కూడా దేనివల్ల గర్వించాడు చెప్పండి? అతడు ఒక సంగీత విద్వాంసుడు, బాగా పాడేవాడు, అతనికి అతిశయం వచ్చింది. కాబట్టి నీకున్నటువంటి దేన్ని బట్టి కానీ నాకున్నటువంటి దేన్ని బట్టి కానీ మనం ఇప్పుడు కూడా అతిశయించకూడదు. మనం ధనవంతులం కావచ్చు, లేకపోతే మనము ఇంకేంటి మంచి చదువుకునే వాళ్ళం కావచ్చు, లేకపోతే మనము మంచి స్థాయిలో ఉండవాలని కావచ్చు, దాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా గర్వించకూడదు. యేసుప్రభు వారి గర్వాన్ని తునాతునకలుగా చేశాడు. యేసుప్రభు వారు ఎక్కడైనా గర్వం కనపడిందా? 33 సంవత్సరాల చరిత్రలో ఆయన గర్వాన్ని కూకట వేలతో పెళ్లగించేశాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడును అనేటువంటి మాట దేవుని వాక్యం మనం చదువుకుంటున్నాం. కాబట్టి మరి ఘనతకు ముందు ఏముంటుందట? వినయం. ఘనతకు ముందు ఏముంటుంది చెప్పండి? వినయం. ఫస్ట్ వినయం ఉంటే నీకేమొచ్చింది? ఆటోమేటిక్గా నీకు కూడా ఘనత వస్తుంది. నువ్వు అట్లాగే ఫస్ట్ నీ ఘనత లేకుండా, ఫస్ట్ వినయం లేకుండా నీలో గర్వం ఉంటే నీకు ఘనత వస్తుందా? రాదు. కాబట్టి యేసు ప్రభు వారిని పోలి మనందరం కూడా సాతాను పన్నాగాలను, సాతాను ప్రేరేపణ ఏం చేయాలి? ఈ సంవత్సరం అధిగమించాలి. యేసు ప్రభు వారిని కూడా సాతానుడు ఇదే రకంగా 3 రకాల కోణాల్లో మరి శోధించాడు. ఓకే, ఒకటి, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమ్మ అన్నాడు. నేను ఇప్పుడు ఇద్దరు ప్రేరేపిస్తారు. ఒకటేమో పాపులు అంటే స్నేహితులు, రెండవది సోషల్ మీడియా అనుకున్నాం, మూడవదేమో సాతాను అని చెప్పుకున్నాం. ఇంకెవరైనా మనల్ని ప్రేరేపిస్తారా? మనం అభిమానించే వ్యక్తి మనల్ని ప్రేరేపిస్తాడు. ఓకే, ఒక మాట మీకు న్యాయాధిపతుల గ్రంథంలో చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము అనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఎవరు ప్రేరేపించారు ఇక్కడ? దేవుని ఆత్మ. అంటే దేవుడు కూడా మనల్ని ప్రేరేపించడానికి ఇష్టపడుతున్నాడా లేదా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకోవాలని ఎవరికైనా అనిపించిందా? అంటే అనిపిస్తలేండి, మీరు అంత విశ్వాసులే కాబట్టి అనిపిస్తుంది. కొంతమందికి అనిపించినా కానీ ప్రార్థన చేసుకోరు. కొంతమందికి అసలు ఆ ప్రేరేపణ ఉంటే తప్పకుండా చేస్తారు. యెహోవా పట్ల భయభక్తులు నిలవడమే జ్ఞానమునకు మూలం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేనికి ప్రేరేపిస్తాడు? మంచి పనులు చేయడం కొరకు, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని చదవడం కోసం. అసలు నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదు, దేవుని వాక్యం చదవాలనిపించట్లేదు అంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకా దేవుని ఆత్మ నీలో పని చేస్తుందో చేయట్లేదా? దేవుని ఆత్మ నీలో పని చేయడం లేదని అర్థం. నీకు ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు, నీకు వాక్యం చదవాలని అనిపించట్లేదంటే నీవు దేవుని మాటను లెక్క చేయట్లేదని దాని అర్థం. కాబట్టి అన్నయ్య చెప్పాడు కదా, ఈరోజు ప్రతి వాళ్ళకి ఏం లేదంట, ఈ రోజుల్లో టైం లేదంట. ఏం లేదట? టైం ఏడుంది బ్రదర్, పొద్దున్న లేచి రెడీ అయ్యి కాలేజీకి పోవడానికే టైం సరిపోవట్లేదని అనుకుంటాం అనమాట. మరి దేవుడికి అసలు టైం అయిపోతే, మనకు టైం అయిపోతే, అసలు ఈ సంవత్సరం కూడా దేవుడు మనం రానిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు మనకు టైం ఇస్తున్నాడా? ప్రతిరోజు కూడా 24 hours. మరి ఒకప్పుడు, ఈరోజు అన్న బాగా చెప్పాడు ఆ విషయం బాగా క్లారిటీగా. ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, తర్వాత ఏంటి సోషల్ మీడియా ఇంత అద్భుతంగా లేదు.
అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో సంతోషంగా కాలేజీకి వెళ్ళేవాళ్ళు, టయానికి వెళ్ళేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. మిక్సీ, గ్రైండర్ ఇప్పుడున్నాయా? అప్పుడు రోట్లో వేసి రుబ్బాలి. కాబట్టి అక్కడ టైం మిగిలింది. ఇప్పుడేమో టైం ఉందా? లేదు. అన్ని పనులు సులభంగానే అయిపోతున్నాయి. కానీ మనకి దేవుడికి టైం ఇవ్వాలంటే మనసు రావట్లా. అంటే సాతాను నిన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏం చదువుకుంటావులే, ఏం ప్రార్థన చేస్తావులే. ఆయన ప్రార్థన చేస్తే ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా? ప్రార్థన వాక్యం చదివితే ఒరిగేది ఏమైనా ఉందా అనేటువంటి ఆ తలంపు కూడా సాతాను తీసుకొస్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దేవుని ఎవరి ప్రేరేపణకు నువ్వు లోబడుతున్నావు? నీ స్నేహితుల ప్రేరేపణకు లోబడుతున్నావా? లేకపోతే సోషల్ మీడియాకు నువ్వు ప్రేరేపించబడుతున్నావా? లేక సాతాను చేత ప్రేరేపించబడుతున్నావా? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నావా? యేసుప్రభువు వారి లోకమునంత వరకు కూడా ఆయన్ని ఎవరు నడిపించారు చెప్పండి? యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ ఆయన్ని కొనిపోయిందనేటువంటి మాట మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మూడవ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళల నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మనకు పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వస్తాడు చెప్పండి? మనం మారు మనసు పొందినప్పుడే యాక్చువల్గా మనలోకి వస్తాడు ఆయన. నువ్వు ప్రభు కొరకు ఒక స్థిర నిర్మాణం తీసుకొని బాప్తీసం తీసుకుంటే నీలో పనిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మారు మనసు పొందినావా? బాప్తీసం తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దు. ఇంకేంటి, నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలోకి వచ్చావు. ఆయన ఇంకా నిన్ను నడిపించాలంటే నీవు ప్రభు కొరకు ఒక స్థిరమైన తీర్మానం తీసుకోవాలి. నేను జీవితకాలం అంతా నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, ఆయన యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను నీవు తీర్మానం చేసుకుంటే దేవుడు మరి ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు అనే మాట ముందు చదువుకోండి. కాబట్టి దేవుని ఆత్మ చేత ఈ సంవత్సరం నడిపించబడాలని ఇష్టం ఉందా లేదా మనకి? దేవుని యొక్క ఆత్మ చేత మనందరం కూడా నడిపించబడాలి. ఒక మాట చెప్పాను నేను, మరొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా. ఇక్కడ రెండవది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకమని చెప్పి మొదటి మాట చూసాము. రెండవ మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు. మన హృదయం మంచిదేనా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి అనే మాట రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి దయచేసి ఎవరైనా చదువుతారా? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఎక్కడ దాగి ఉంటాయి? మానవుని యొక్క హృదయములో. యవనస్తుల హృదయాల్లోనా? స్త్రీల హృదయాల్లోనక, పురుషుల హృదయాల్లోనా, యవనస్తుల హృదయాల్లోనా, చిన్నపిల్లల హృదయాల్లోనా అంటే కాదు. ప్రతి ఒక్కరి హృదయంలో ఇవన్నీ కూడా, అంటే అన్ని లేకపోయినా కొన్నైనా ఉండటానికి అవకాశం ఉందా లేదంటారా? ఇలాంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుతా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. మనం ఎవరైనా మార్కెట్కి వెళ్తే, కూరగాయలు తీసుకోవడానికి వెళ్తే మంచి తీసుకుంటామా చెడ్డ తీసుకుంటామా?
అన్నీ ఏరుకొని తీసుకుంటాం. కొన్ని బండ్లకి వెళ్తే ఏరితే నీకు ఇవ్వనంటారు అనమాట. నేను ఇచ్చి తీసుకుంటేనేమో తీసుకెళ్ళు, లేకపోతే మాత్రం ఏరడానికి వీల్లేదంటారు అనమాట. అంటే మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు మంచిది శ్రేష్టమైన కొనుక్కోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు మాత్రం మానవుని యొక్క హృదయాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు చెప్పండి? మన యొక్క హృదయాన్ని కోరుతున్నాడు. ఎందుకు మన హృదయాన్ని కోరుతున్నాడంటే, మన హృదయం పాడైపోయింది. మోటార్ బైక్ పాడైపోతే ఏం చేస్తాం? మెకానిక్ దగ్గర తీసుకెళ్తాము, షోరూమ్ తీసుకెళ్ళి బాగు చేయించుకుంటాం. ఇంకేదైనా ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ పాడైపోయింది అనుకోండి, మనకి చేతనైతే మనం చేసుకుంటాం అనుకోండి, చేత కాకపోతే ఏం చేయాలి? తప్పకుండా దాన్ని బాగు చేసే దగ్గరికి తీసుకెళ్ళాలి లేదా? తీసుకెళ్తే ఆయన బాగు చేసేస్తాడు. అట్లాగే మానవ యొక్క హృదయం చెడిపోయింది కాబట్టి, పాప పంకిలమైంది కాబట్టి, అది దేవుడు మాత్రమే బాగు చేయగలడు. ఓన్లీ గాడ్ కెన్ రిపేర్ ఇట్. మానవ యొక్క హృదయాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని బాగు చేసేది ఆయనే. కాబట్టి మన హృదయాన్ని దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? అప్పగించాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మనలో నుంచి ఏం తీసేస్తాడంట? రాతి గుండె. రాతి గుండె అంటే మీకు ఎవరైనా పరిచయం ఉందా? మీకు ఇప్పుడు రైతుగా రాతి గుండె అంటే కఠినంగా చూస్తాడు అన్న వెంటనే స్పాట్గా అందుకుంటాను అన్నమాట. కఠినంగా మాట్లాడతారు కొంతమంది. రాతి గుండె అంటే ఎంత చెప్పినా కానీ, నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు చేయాల, నువ్వు చెప్పింది అసలు నేను వినను, నేను చెప్పింది చేస్తావా చెయ్యి, లేకపోతుంది. సంస్థలు కూడా అదే అన్నాడు కదా. ఏమన్నాడు? నాకు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి నువ్వు ఏ చస్తావో బతుకుతో నాకు అనవసరం, నువ్వైతే ఆ అమ్మాయి నాకేం చేయాలా? పెళ్ళికిచ్చి చేయాలి. చూడండి, మరి రాతి గుండె అంటే చెప్పిన మాటను మూర్ఖంగా మాట్లాడ. రాతి గుండె తీసివేసి మీలో నేను చేస్తాను, మాంసపు గుండె ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. నూతన హృదయం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ పాత హృదయంతో దేవుణ్ణి మనం గణపరచగలుగుతామా? గణపరచలేము. దేవునికి మనం అనుకూలంగా ఉండగలుగుతామా? ఉండలేము. కాబట్టి అందుకే మనకి నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు నూతన హృదయం కావాలంటే ఇదే అనుకూలమైన సమయం. ప్రభువా, నా పాత హృదయాన్ని తొలగించి నాకు నూతన హృదయాన్ని దయచేయ నాయన. నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి ఆలోచనలు, మీ ఆలోచనలు నాకు దయచేసి నడిపించమని నువ్వు కోరుకున్నట్లయితే నిన్ను నడిపిస్తాడు. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు నాకు 24 గంటలు ఏమి ఇచ్చాడు. నేను దేవునికి ఇష్టం కాని పనులు చేయొచ్చు, ఇష్టమైన పనులు కూడా చేయొచ్చు. అవునా కాదా? ఎందుకంటే నాకు స్వాతంత్రం ఉంది. అలాగే దేవుడికి మనకు స్వాతంత్రం ఇచ్చాడు. అయితే మన హృదయాన్ని ఆయన బాగు చేయాలంటే మనం ఏం చేయాలి? ఇష్టపడి మనం హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ ఇష్టం, బాగు చేసుకో, లేదంటే చేస్తాడు ఆయన. ఓహో, ఈయనకి ఇష్టం లేదు కాబట్టి నేను ఎందుకు చేయాలనుకుంటాడు అనమాట. అంతే. చెడ్డు పోతే కష్టమైంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే, నీ హృదయాన్ని తడుతున్నప్పుడు ఏం చేయాలా? నువ్వు మేల్కోవాలి. నాకు కాదులే అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుని మాటలు, దేవుని యొద్ద మాటలు మనకి అందించబడుతున్నప్పుడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడే నీ హృదయాన్ని నువ్వు చక్క చేసుకోవాలి, నా హృదయాన్ని నేను చక్కపరచుకోవాలి, మన ఆలోచనలు, తలంపులను ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి. మరి నీ హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా లేదా? బైబిల్ ఏం సెలవిస్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏమండి, దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవుడు ఏనాడు కూడా నాతో మాట్లాడలేదని కొంతమందికి అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా మనసిచ్చి పూర్ణ హృదయంతో ప్రభువా నాతో మాట్లాడినానని కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని, ఏ వాతావరణం చెప్పండి? ఒకవైపు సెల్ ఫోన్ చూస్తుంటే, ఒకవైపు వాక్యం చదువుతుంటే ఏం ఎక్కువ చెప్పు. నీకు పరీక్షల ముందు కూడా అలాగే చదువుతావా? నువ్వు పరీక్షలు వచ్చినప్పుడు కూడా ఒకవైపు సెల్ ఫోన్ చూస్తూ ఒకవైపు చదువుతావు అంటే నీకు పని వద్దా? సీరియస్ చదువుతావుగా పరీక్షలు అంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎలా చదువుతావు? సెల్ ఫోన్ పక్కన పెడతారు, స్విచ్ ఆఫ్ చేసి పెడతారు.
నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు కాసేపు పక్కన పెట్టేసాయి సైలెంట్లో. ప్రశాంతంగా ప్రభువా నాతో మాట్లాడని హృదయపూర్వకంగా చెప్పు. దేవుడు తప్పకుండా ఏదో ఒక వచనం ద్వారా నీతో తప్పకుండా మాట్లాడతాడు. గాడ్ వాంట్స్ టు స్పీక్స్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రికి తన పిల్లలతో మాట్లాడాలని కోరుకుంటుందా ఉండదా? ఉండదా? ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తన పిల్లలతో మాట్లాడాలని కోరుకుంటాడు. హాస్టల్ ఉన్నప్పుడు మీరు కూడా మీ పేరెంట్స్ ఫోన్ చేస్తారా ఒకసారి రోజుకి? మీరైనా చేస్తారు, లేకపోతే వాళ్ళైనా మీకు చేస్తారు. ఒకవేళ మీరు చేయలేదనుకోండి 2 రోజులు వాళ్ళకి టెన్షన్ అవుతాడు. అమ్మో ఇవాళ నా కూతురు అసలు ఫోనే చేయలేదా అని బిజీలో ఉంది అనుకుంటారు అన్నమాట. దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఇష్టపడుతుంటాడు. అయితే మన హృదయాన్ని మనం పూర్తిగా ఆయనకి ఇవ్వాలి. ప్రభువా నాతో మాట్లాడు, ఎవరి మనసు నీ మీద ఆదుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన యొక్క మూర్ఖ హృదయాన్ని తీసివేసి మెత్తన హృదయాన్ని ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు. హృదయాన్ని శుద్ధి చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. మన హృదయాన్ని శుద్ధి చేసేది దేవుని వాక్యం. సామెతలు 119:11 వచ్చిన ఎవరు రాయబడింది? 119:11 వచ్చిన పాస్ట్ దియా 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము 119వ కీర్తన 11 వచ్చిన. మనం దేవుని ఎదుట పాపం చేయకుండా అంటే ఏం చేయాలట? మన హృదయంలో ఏముంచుకోవాలి? దేవుని వాక్యం ఉంచుకోవాలి. మరి దేవుని వాక్యం ఉంచుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? వీ కెన్ కమిట్ మిస్టేక్స్, వీ కెన్ కమిట్ సిన్. కాబట్టి దేవుని వాక్యం మన హృదయం లేకపోతే మనం పాపం చేసేదానికి అవకాశం ఉంటుంది. కొలసి 3:16 ఎవరు రాయబడింది చెప్పండి? కొలసలు రాసిన పత్రిక 3:16 వచ్చిన ఒకరు చదవాలి దయచేసి ప్లీజ్. 3:16 కొలసి 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో ఏముండాలంట? క్రీస్తు వాక్యం ఎలా ఉండాలట? సమృద్ధిగా ఉండాల, ప్లెంటీగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేవునికి అనుకూలంగా ఉంటారు, దేవునికి అనుకూలమైన తీర్మానాలు చేసుకుంటారు, దేవుణ్ణి కూడా ఘనపరుస్తారు, దేవుణ్ణి సంతోష పెడతారు. 2 మాటలు చెప్పాను. నా కుమారుడా పాపులు ప్రేరేపింపగా నేను ఒప్పకము. 2వది నా కుమారుడా నీ హృదయం నాకేమో. 3వ మాట చదువుకుందాం. 27వ కీర్తన సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. టైం అయిపోయింది. ఓకేనమ్మా. 11వ వచనం 27:11 అదే అధ్యాయము 27వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడంటే, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. దేవుడికి ఎప్పుడు సంతోషం చెప్పండి? మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు దేవునికి సంతోషం. బైబిల్ ప్రకారం 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. చెప్పగలుగుతారు ఎవరైనా? యాకోబు రాసిన పత్రిక ఆధారంగా సిస్టర్స్ వైపు చెప్పండి. లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది, దైవిక సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొక మాట కూడా రాయబడింది, దయ్యాల జ్ఞానం అని కూడా రాయబడి ఉన్నది. ఆ మాట చదువుకుందాం, బాగుంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది నై ఉన్నది. దయ్యముల జ్ఞానం కూడా ఉందట. అంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది చెప్పండి. అయితే ఈ జ్ఞానం యొక్క లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. ఈ జ్ఞానం ఇంకా కిందకు వచ్చిన చదివితే
ఈ జ్ఞానంలో ఏలైనగా మత్సరము వివాదం ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది, నీతి ఫలము. చాలే, థ్యాంక్ యూ. కాబట్టి దేవుని జ్ఞానం ఉన్నది, లేక తర్వాత ఆ లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది. మరి ఏ జ్ఞానం పొందుకుందాం మనం చెప్పండి? దేవుని జ్ఞానం పొందుకోవాలి. లోక సంబంధ జ్ఞానం చాలా ఉంటుంది. ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకున్న దేవుడేమీ బాధపడడు. కానీ నీవు దైవిక జ్ఞానాన్ని పొందకపోతే దేవుడు దుఃఖపడతాడు. నా కుమారుడ, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. దైవిక జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంతోషపడతాడు. లోక సంబంధ జ్ఞానం నీకు ఎంత ఉన్నా దేవుడికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ఆయన సంబంధించిన జ్ఞానం నీకుంటే దేవునికి సంతోషం కలుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన సంతోషాన్ని మనం చూసుకుంటాం, కానీ ఇతరులు మన ద్వారా సంతోషపడుతున్నారనేది మనం ఆలోచిస్తామా? నేను చేసే పని నాకు సంతోషాన్ని ఇస్తుందా లేదా అనేది ఆలోచిస్తాం ఇప్పుడు కూడా చాలా మటుకు. కానీ నేను చేసే పని కానీ లేకపోతే నేను చేసేటువంటి ఇది కానీ మరి దేవునికి సంతోషం ఇస్తుందా లేదా అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచన చేస్తారు. జ్ఞానం అంటే ఎవరు చెప్పండి? బైబిల్ జ్ఞానం అంటే ఎవరు? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం రాయబడింది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. ముగిస్తున్నాను, 2 నిమిషాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినట్లుగా నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి జ్ఞానమై ఉన్నటువంటి ఆయన సంపాదించుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తును సంపాదించుకుందామా లేక లోక జ్ఞానాన్ని సంపాదించుకుందామా? యేసు ప్రభువారిని సంపాదించుకున్న వారు పరలోకం వెళతారు, సంతోషంగా ఉంటారు. క్రీస్తు ప్రభువారిని కాదనుకుంటే నీకున్నదంతా కూడా వృధానే. ఒక యవనస్తుడు యేసు ప్రభువారి వద్దకు వచ్చాడు కదా, మార్కు సువార్త 10వ అధ్యాయంలో. అయా, నిత్యరాజ్యము సంపాదించుకోవాలంటే నేను చేయాలంటే ప్రభు ఒక మాట చెప్పాడు, కొన్ని 5 ఆజ్ఞలు చెప్పాడు. అక్కడ ఇవి నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు. ఏంటది? నీ కలిగినవన్నీ అమ్మి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ మాటకు ఆ వ్యక్తి స్పందనలా ఉంది. ఆ మాట చేయలేకపోయాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి ఆ యొక్క పని చేయలేకపోయాడు. అంటే దేవుణ్ణి వెంబడించడానికి నీకున్న ఆటంకం ఏందో నువ్వు గుర్తించాలి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి నీకున్నటువంటి ఆటంకం ఏంటో నువ్వు గుర్తించాలి. వాటిని అధిగమించిన రోజున యేసు ప్రభువారు సంతోషిస్తాడు. మరి 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా, నువ్వు దేవుని కుమార్తె అయ్యావా? అయితే నా కుమారుడు పాపులు ప్రేరేపింపగా నిన్ను ఒప్పకము. సాతానుడు ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు, సోషల్ మీడియా ప్రేరేపిస్తుంది. తర్వాత మరి నీ స్నేహితులు, ప్రాముఖ్యం చెప్పుకోవాలంటే ఇద్దరే మళ్ళీ ప్రేరేపించేది. ఒకడు సాతానుడు, ఇంకొక ఆయన దేవుడు. సాతానుడి చేతిలో ఈ సోషల్ మీడియా ఉంది, ఇంకా అన్ని రకాలే ఉన్నాయి. రెండవది మనం చెప్పుకున్నాం, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు. కాబట్టి మన హృదయాన్ని ఈ సంవత్సరం దేవుని చేతులకు అప్పగించుకుందాం. మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుందాం. దేవుని యొక్క వాక్యం చేత కట్టబడదాం, దేవుని ఆత్మ చేత నడిపించబడదాం. మూడోది, నా కుమారుడు జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము. దేవుని హృదయాన్ని నువ్వు సంతోషపరచాలంటే ఈ లోకంలో నువ్వు దైవిక సంబంధమైన జ్ఞానమును కలిగి ఉండి ఆ జ్ఞానంతో నువ్వు నడుచుకున్న రోజున దేవునికి సంతోషం కలుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ యొక్క యవనస్తుల కూడికలో
విత్తబడిన ఈ మాటలను ఆయన నీరు కట్టి ఫలింపజేసి సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందారని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.